బాబు గురించి మేడం. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు సత్యసాయి కిరణ్ మేడం. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 15/12/1998 మేడం. 15/12/1998. 1998. అవును మేడం. పుట్టిన సమయం? పుట్టిన సమయము నైట్ 1 నుంచి 1:10 వరకు మేడం. నైట్ 1 గంట నుంచి 1:10 లోపు. మేడం. అంటే 15వ తారీఖు రాత్రి, తెల్లవారితే 16. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం గురూజీ, మీ కాల్ కోసము. చాలా రోజుల నుంచి పెడుతూనే ఉన్నాము మెసేజ్. ఈరోజు కలిసింది. అవును గురూజీ. పెద్దకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులమ్మా. కాల్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. అందుకే ఏం మాట్లాడాలో మాట్లాడుకున్న టైం స్పాట్ చేస్తున్నట్టున్నారు. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురూజీ. మీ బాబు పేరేంటి? సత్యసాయి కిరణ్. సత్యసాయి కిరణ్. బాగుంది పేరు తల్లి, బాగుంది పేరు. విశాఖ నక్షత్రం తులారాశిలో జన్మించడమ్మా. విశాఖ నక్షత్రము తులారాశి. ఓకే గురూజీ. ఓకే గురూజీ. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? ఇప్పుడు ఇంటర్ అయిపోయింది గురూజీ. విశాఖ నక్షత్రంలో గురు దశలో పుట్టింటాడు. జాతకం చాలా బాగుంది. కోపం కొంచెం ఎక్కువ, అంతే. అవును గురూజీ. కొంచెమే, జాస్తి లేదు. మంచోడే, ఎవరికి అపకారం చేయడు, అందరికీ ఉపకారమే చేస్తాడు. కానీ నిందలు వస్తూ ఉంటాయి ఇతని వెనకే. ఎక్కువ మాట్లాడతాడు, అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి వెళ్తాడమ్మా నీ కొడుకు, భయపడకు. అట్లా నా గురించి అదే గురూజీ. 10th నుంచి కొంచెము చదువులో క్లెవరే, కానీ కొంచెం 10th నుంచి ప్రాబ్లము. ఏమవుతుంది ప్రాబ్లము? లేదు గురూజీ, మంచిగానే చదువుకుంటాడు కానీ కొంచెం సతాయిస్తున్నాడు ఇంటర్ నుంచి కొంచెము. ఏం సతాయిస్తున్నాడమ్మా? చదువులనే గురూజీ, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మేము చెప్తుంటే కొంచెము ప్రాబ్లం చేస్తున్నాడు. అట్లా హాస్టల్లో ఉన్నాడా, స్కూల్లో ఉన్నాడా? హాస్టల్లోనే పెట్టినాం గురూజీ ఇంటర్లో, అందుకని. మంచి పని అయింది, అక్కడే ఉండి బాగా అయిపోతాడు అయితే. ఇప్పుడు అయిపోయింది కదా గురూజీ. ఇప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుందని కాల్ చేస్తున్నాం గురూజీ. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. ఏ దానికి ఇప్పుడు ఇంటర్ అయిపోయింది? ఎంసెట్ రాశాడా? రాయలేడు గురూజీ, అందుకనే మస్తు అడిగినాము, ఆయన ఒప్పుకోలేదు. ఇంకేం చేస్తాడంట? డిగ్రీ చేస్తాడంట గురూజీ. వద్దమ్మా. ఎంత వచ్చింది పర్సంటేజ్ ఇంటర్లో? 593 గురూజీ, మొత్తం టోటల్ మార్క్స్ 593. 93 గురూజీ. ఓకే ఓకే. అంటే ఇంటర్ది మాత్రం? ఇంటర్ది మాత్రం గురూజీ. అంటే ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాడు అయితే. మంచిగా బాగా చదువుతాడే? బాగా చదువుతాడు గురూజీ, అందుకనే మేము ఎంసెట్ రాయమని చెప్తే రాయలేదు గురూజీ. డిగ్రీ చేస్తాను అంటున్నాడు, అందుకని. డిగ్రీలో ఏం చదువుతాడంట? డిగ్రీలో బీకామ్ తీసుకుంటాడంట గురూజీ. బీకామ్ కంప్యూటర్సా? బీకామ్ కంప్యూటర్స్ చదివి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.